వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మత్స్యకారులను దారుణంగా వేధిస్తోందని, అందుకు చిన్న ఎగ్జాంపుల్ అంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావించారు. జగన్ ఏమన్నారంటే, ఆ సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మన ప్రభుత్వంలో ఫిషింగ్ మంత్రి. ఆయన కొడుకు బైక్ తోలుతా ఉండి కర్మశాత్తు ఎవరినో గుద్ది ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతూ ఉంటే ఆ పిల్లోనికి ఏం తెలుస్తుంది? ఒక్కోసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్లు పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పుబట్టి ఏం సెక్షన్లు పెడుతున్నారయ్యా, 18 ఏళ్ల పిల్లోని మీద మర్డర్ కేసు పెట్టడం ఏంటి? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అయితే మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అని వైఎస్ జగన్ ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే అంటే కంప్లీట్గా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అని కామన్గా కొట్టిపడేసినట్టు జగన్ మాట్లాడడం జరిగింది. దీనిపై కంప్లీట్గా ఇటు ప్రజా సంఘాలు, మేధావులు కూడా బగ్గుమంటున్నారు. ఇదేం వింత వాదన అంటూ వాపోతున్నారు. నిజమే, ప్రమాదం చేయాలని, తన వల్ల మరొకరు చనిపోవాలని ఎవరు అనుకోరు. సీదిరి అప్పలరాజు కుమారుడు అరవుకు అదే వర్తిస్తుంది. ఇది ప్రమాదంతో ఆగిపోలేదు. నా వల్ల ప్రమాదం జరిగింది అని అరవు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. కానీ యాక్సిడెంట్ చేసింది అరవు కాగా కేసులో ఇరికించింది అతని స్నేహితులు సిద్ధార్థను. ఇది చట్టరీత్యా నేరం కాదా అని పలువురు జగన్ ప్రశ్నిస్తున్నారు. అలాగే సీదిరి అప్పలరాజు కుమారుడు పిల్లోడు అని జగన్ జాలి ప్రదర్శిస్తున్నారు కదా. 18 ఏళ్ళు అంటే టీనేజ్ కుర్రాడే. ఈ వయసులో కేసులో ఇరుక్కోవడం కష్టమే. కానీ చట్టం ప్రకారం 18 ఏళ్ళు దాటితే మైనారిటీ తీరినట్లే. అరవుకు ఓటు హక్కు పొందే వయసు వచ్చింది. జగన్ చెప్తున్న పిల్లోడు సిద్ధాంతం ఇక్కడ వర్తించదని కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, సీదిరి అప్పలరాజు కుమారుడిపై హోమిసైడ్ కేసు పెడతారా అని జగన్ గట్టిగా ప్రశ్నించారు. ఒక మనిషిని హత్య చేస్తే మర్డర్ కేసు పెడతారు, ఒక మనిషి మరణానికి కారణమైతే హోమిసైడ్ కేసే పెడతారు. ప్రమాదంలో ఒకరి మరణానికి కారణమైనందున అరవుపై హోమిసైడ్ కేసు పెట్టారు. చట్టం మీదే చెప్తుంది. ఇది కాకుండా మరేదైనా సెక్షన్ ఉంటే జగన్ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరవుపై మర్డర్ కేసు పెట్టారు, జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించారని జగన్ పేర్కొనడం మరో విచిత్రం. అరవుపై పోలీసులు మర్డర్ కేసు పెట్టనే లేదు. ప్రమాదంలో మనిషి మరణానికి కారణం కావడం, వాస్తవంలో దాచిపెట్టడం, మరొకరిపై కేసును తోసేందుకు ప్రయత్నించడం, ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారని అంటున్నారు. అయితే అప్పలరాజు కుమారుడైన అరవుపై జగన్ ఎంతో జాలి, మరెంతో దయ, ఇంకెంతో సానుభూతి చూపిస్తున్నారు. మరి అరవు కారణంగా ప్రమాదంలో మరణించిన గొర్రెల కాపరి కుటుంబ పరిస్థితి ఏంటి? మీ దయకు వారు అర్హులు కారా? యాక్సిడెంట్ కేసును అరవు స్నేహితుడైన 21 ఏళ్ల సిద్ధార్థ నెత్తిన వేయాలని చూడడం న్యాయమా? మరి ఆ సిద్ధార్థ భవిష్యత్ మాట ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మధ్య వ్యతిరేకంగా పలాసలో యాదవ సంఘాలు రోడ్డెక్కాయి. సీదిరి కుమారుడు బైక్తో ఢీకొట్టడంతో మరణించిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. యాదవ సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించారు. సీదిరి కుమారుడి చర్యను వెనకేసుకొచ్చిన జగన్ దానయ్య కుటుంబాన్ని విస్మరించడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఓ పేద గొర్రెల కాపరి మృతికి కారణం కావడంతో కేసును దారి మళ్లించేందుకు, కుమారుడి స్థానంలో మరొకరిని నిందితులుగా తెరపైకి తెచ్చేందుకు సీదిరి చేసిన ప్రయత్నాలపై యాదవ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. మంగళవారం విశాఖ పర్యటనలో సీదిరి అప్పలరాజుకు అనుకూలంగా జగన్ వ్యాఖ్యలు చేయడం వారిని మరింత రగిలించింది. అప్పలరాజు కుమారుడిది తప్పే లేదన్నట్టు మాట్లాడిన జగన్ బాధిత కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ ధోరణిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పలాసలో భారీ ఎత్తున యాదవ సంఘాల ఆధ్వర్యంలో జగన్ సీదిరి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇంకోవైపు చనిపోయిన గొర్రెల కాపరి భార్య ద్రౌపది జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. 18 ఏళ్ల కుర్రోడు చంపేస్తే తప్పులేదా? మరి మా కుటుంబ భారాన్ని ఎవరు మోస్తారో జగన్ చెప్పాలి. ఆయన తన వ్యాఖ్యలతో ఒక్క దానయ్యనే కాదు, మా కుటుంబం మొత్తాన్ని చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సో జగన్ వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్టు? యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయరు అని చెప్పని మాట్లాడడం జరిగింది. ఆ ప్లేస్లో సిద్ధార్థ అనే ఒక వ్యక్తిని ఇరికించడము, అంటే ఇది తప్పుదో పట్టించే విధంగా చట్టాన్ని కానీ, లేకపోతే కోర్టులను కానీ, లేకపోతే ఇంకొక యువకుడి భవిష్యత్తును మొత్తం బలి చేసే విధంగా, ఒక యువకుడి జీవితాన్ని నాశనం చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు చాలా ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ఇటు యాదవ సంఘాలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాయి. సరే, మీ హయాంలో మాజీ మంత్రి, మీ హయాంలో అప్పుడు ఎమ్మెల్యే చేసిన, మాజీ మంత్రి చేసిన, మీకు ఆయన క్లోజ్ రిలేషన్ ఉంది, మీ పార్టీ నాయకుడు. సో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మరి చనిపోయిన
గొర్రెల కాపరి కుటుంబం తరపున కూడా మాట్లాడాలి కదా అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ జగన్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక సైడ్ వన్ సైడెడ్గా మాట్లాడము, వన్ సైడెడ్ తీసుకోవడం వల్ల మిగిలిన ఎవరైతే ఈ బాధితుల కుటుంబం ఉందో ఇటు బాధిత కుటుంబం అవ్వచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు అవ్వచ్చు, మానవ హక్కుల సంఘాలు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి జగన్ తీరును తప్పుపడతా ఉన్నారు. సో ఈ ఫైనల్గా ఈ ఎపిసోడ్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.